శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వైశాఖ పురాణం 8వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. పిశాచత్వాన్ని పొందిన అతని కథను వివరిస్తున్నారు. పూర్వము నర్మదా నదీ తీరంలో మా తండ్రి గారు చనిపోయి పిశాచ రూపాన్ని పొందారు. ఆకలితోనూ దాహంతోనూ పట్టలేనంత బాధపడుతున్నారు. తన మాంసాన్ని తానే తింటూ బలహీనంపైపోయిన శరీరంతో నీడలేని బూరుగ చెట్టు దగ్గర నివాసం ఏర్పరచుకున్నారు. అంతకు ముందు చేసిన పాపాలు అతడిని వెంటాడడం వల్ల ఆకలితోనూ దాహంతోనూ బాధపడుతూ ఉన్నారు. అయితే అతని కంఠానికి సన్నని రంధ్రం ఏర్పడింది. దానివల్ల ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు. నీరు తాగినా అది విషం తాగినంత బాధ పెడుతోంది. నేను గంగాయాత్ర చేయాలి అనుకున్నాను. ఆ కోరికతో అనుకోకుండా ఆ ప్రదేశానికి చేరుకున్నాను. నీరలేని ఆ బూరుగు చెట్టు పైన ఆకలితో దాహంతో బాధపడుతూ తన మాంసాన్ని తానే తింటూ గట్టిగా అరుస్తున్న ఆ పిశాచాన్ని చూశాను. చాలా ఆశ్చర్యపోయాను. ఇదేమిటి అని అనుకుని అక్కడే ఉన్నాను. ఆ పిశాచ రూపంలో ఉన్న అతడు నన్ను చూసి చంపడానికి నా దగ్గరికి వచ్చాడు. కానీ అతడు నన్ను ఏమీ చేయలేకపోయాడు. నేను అతన్ని చూసి జాలిపడ్డాను. ఓయ్, నువ్వు ఎవరు? ఎందుకు నీకిటువంటి స్థితి కలిగింది? నా వల్ల నీకెటువంటి అపకారము జరగదు. భయపడకు. నీవెవరివో నాకు చెప్పు. నీ కష్టాన్ని నేను తప్పకుండా తీరుస్తాను అంటూ ఓదార్చాను. అప్పుడతడు నాకు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అతడే నా తండ్రి అని నాకు తెలియదు. నేను అతడి కుమారుణ్ణేనని అతడు కూడా గుర్తించలేదు. అప్పుడు ఆ పిశాచ రూపంలో ఉన్న అతడిలా పలికాడు. నేను భూవరము అనే పట్టణంలో నివసించే మైత్రుడిని. సంకృతి గోత్రానికి చెందినవాడిని. అన్ని విద్యలను చదివాను. అన్ని నదులలో స్నానం చేశాను. అందరు దేవతలని చక్కగా పూజించాను. కానీ నేను వైశాఖ మాసంలో ఎవ్వరికీ అన్నదానం చేయలేదు. పిసినారితనం చూపించి ఇంటి ముందుకి ఆకలితో వచ్చిన వారికి కూడా ఇంత భిక్ష పెట్టకుండా పంపేశాను. కాబట్టే నాకింతటి పాపం చుట్టుకుంది. నాకు ఈ పిశాచ రూపం వచ్చింది. ఇదే నా దురవస్థకు కారణం. శృతదేవుడు అనే నాకు ఒక కుమారుడు ఉన్నాడు. అతడు చాలా గొప్పవాడు. వైశాఖ మాసంలో అన్నదానం చేయకపోవటం వల్లే నాకు ఈ పిశాచ రూపం కలిగింది. నేనిలా బాధపడుతున్నాను. ఈ విషయాలన్నీ అతడికి చెప్పు. నీ తండ్రి నర్మదా నదీ తీరంలో పిశాచమై ఉన్నాడు. నీకు అన్ని శుభాలు కలుగుతాయి ఉన్నాడు అని ఆ పిశాచం పలికింది. తానే తింటున్నాడు. నేను నా తండ్రిని గుర్తించాను. చాలా బాధపడ్డాను. వ్రతాన్ని అతడి కాళ్ళపై పడి నాకు జలతో బాధపడ్డాను. సద్బ్రాహ్మణులకి నేనే నీ కుమారుణ్ణి శృతదేవుని బాధను అనుకోకుండా దైవికంగా నేను ఇక్కడికి వచ్చాను. ఎన్ని మంచి పనులు చేసినా పితృదేవతలకి సద్గతిని ప్రాప్తింప చేయలేకపోతే ఆ పనులన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి. నీకు ఈ బాధ నుండి విముక్తి కలగటానికి నేనేం చేయాలో చెప్పు అంటూ ప్రార్థించాను. అప్పుడు నా తండ్రి కూడా నన్ను చూసి చాలా బాధపడ్డారు. కొంతసేపటికి తేరుకొని, నాయనా, నువ్వు చెయ్యాలనుకున్న ఈ యాత్రని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుకి నివేదనగా పెట్టు. ఆ తర్వాత ఉత్తమ బ్రాహ్మణులకు దానంగా ఇవ్వు. అందువల్ల నాకే కాదు, మన వంశంలో వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది. కాబట్టి నువ్విలా చెయ్యి అని ఆదేశించారు. నేను కూడా నా తండ్రి చెప్పినట్టే యాత్రను పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాను. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో వ్రతాన్ని ఆచరించి నా తండ్రి చెప్పినట్టుగా శ్రీ మహావిష్ణువు పూజను చేసి నివేదించిన అన్నాన్ని సద్బ్రాహ్మణులకి దానంగా ఇచ్చాను. అందువల్ల నా తండ్రి అప్పుడే తన పిశాచ రూపం నుంచి విముక్తి పొందాడు. నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించి విష్ణుమూర్తి పంపించిన దివ్య విమానాన్ని ఎక్కి విష్ణులోకానికి చేరుకున్నారు. అక్కడ శాశ్వతంగా నిలిచిపోయారు. కాబట్టి అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఉత్తమమైనది. శాస్త్రాలలో కూడా ఇదే చెప్పబడింది. ధర్మయుక్తమైనది. అన్ని ధర్మాల సారమే అన్నదానము. మహారాజా, నువ్వింకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకి అడిగారు. ఈ విషయాలన్నిటినీ నారద మహర్షి అంబరీష మహారాజుకి వివరిస్తున్నారు. ఇక్కడితో వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం. 9వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.